హలో! మనవలు వచ్చి కూర్చోండి. ఇంకో కథ చెప్పుకుందాం. ఈయన భస్మాసురుడు. ఈ భస్మాసురుడు ఏం చేశాడంటే, ఈ రాక్షసులందరూ కూడా ఈశ్వరుని గాని, బ్రహ్మగారిని గురించి కానీ తపస్సు చేసేవారు. ఈ భస్మాసురుడు కూడాను ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు. ఈ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, "నీకేం కావాలి భస్మాసురా?" అని అడిగాడు. అడిగితే, "నేను నా కుడి చెయ్యి నా చెయ్యి ఎవరి నెత్తి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి. అది వాడి కోరిక. అంటే రాక్షసుల కోరికలన్నీ అలాగే ఉంటాయి. ఎదుటి వాళ్ళని పాడు చేయడమే వాళ్ళ ధ్యేయం. అంతేనే కానీ ఎవరిని సుఖపెట్టాలని ఆలోచించరు వాళ్ళు. ఎంతసేపు వాడు బతికుండాలి, ఎదుటి వాళ్ళు చచ్చిపోవాలి. అది వాళ్ళ కోరిక. అందుకని నేను ఎవరి నెత్తి మీద చేయెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరుకున్నాడు. ఈశ్వరుడు కూడా తథాస్తు అన్నాడు. సరే తథాస్తు అన్నాడు కదా అని ఈ రాక్షసుడు ఏం చేశాడు, ఉండు ఉండు ఈశ్వరా వెళ్ళిపోకప్పుడే నా కోరిక తీర్చేశాను వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, నీ నెత్తి మీదే చెయ్యెట్టి చూస్తాను, నా చెయ్యికి ఎంత పవర్ వచ్చిందో నాకు తెలియాలి కదా మరి. నీ నెత్తి మీద చెయ్యెడితే నువ్వు కనుక భస్మం అయిపోయావు అనుకో, అప్పుడు నా కోరిక తీరినట్లుగా లెక్క అని చెప్పి అన్నాడు. అనేసరికి ఈశ్వరుడు భయపడిపోయాడు. ఇదేమిట్రా భగవంతుడా! ఈ రాక్షసుడికి నేను వరం ఇవ్వడం ఏంటి? వాడు నా మీదే ప్రయోగిస్తానంటున్నాడు. ఎలాగా ఇప్పుడు నా నెత్తి మీద పెట్టాడంటే నేను భస్మం అయిపోతాను. అని చెప్పి ఈశ్వరుడు పరుగు పరుగు పెట్టడం ప్రారంభించాడు. ఆయన వెనకాగా ఆగు, ఆగు అని చెప్పి ఈ భస్మాసురుడు పరిగెడుతున్నాడు. ఇద్దరు అలా పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే ఈ వార్త విష్ణుమూర్తికి తెలిసింది. విష్ణుమూర్తికి తెలిసి ఆయన ఒక అందమైన ఆడపిల్లలాగా ముస్తాబైపోయి అలా మారిపోయి వచ్చేసారు. అంటే దేవతలకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారగలరు. అందుకని ఆయన కూడా దేవుడు కదా మరి. అంచేత విష్ణువు ఏం చేశాడు, ఒక అందమైన ఆడపిల్లగా అలంకరించుకుని వచ్చేసి వీళ్ళ ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడేసరికి ఇద్దరూ కూడా మరి ఈ అందమైన ఆడపిల్లని చూసి అలా నివ్వెరబోతూ చూస్తున్నారు కళ్ళప్పగించి తప్పించి ఇద్దరికీ. వీ వీడేమో భస్మాసురుడేమో ఆయన నెత్తి మీద శివుడి నెత్తి మీద చెయ్యెట్టాలన్నమాట మర్చిపోయాడు. శివుడేమో పరిగెత్తాలన్నమాట మర్చిపోయాడు. మర్చిపోయి అలా చూస్తూ ఉంటే చూస్తూను ఎందుకు ఇద్దరు అలా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పరిగెడుతున్నారు? ఏం జరిగింది అని అడిగాడు. అడిగితేను "హ్మ్. ఏం లేదు. ఆహ్, నే నేనేమో తపస్సు చేశాను. తపస్సు చేసి ఎవరి నెత్తి మీద చెయ్యెడితే వాళ్ళు భస్మం అయిపోయేటట్లుగా నేను కోరుకున్నాను. సరేనన్నాడు శివుడు. సరే అది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామని శివుడి నెత్తి మీద చెయ్యెట్టబోయాను. ఆయన పరిగెడుతున్నాడు అని చెప్పాడు ఈ భస్మాసురుడు. సరే అయితే దానికేముంది అని చెప్పి ఈయన భరతనాట్యం చేయడం ప్రారంభించాడు. ఈ విష్ణుమూర్తి. మంచి అందమైన ఆడపిల్ల కదా! అనేక భంగిమల్లో డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈ రాక్షసుడు ఇంకా ఆవిడని అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ డాన్స్ చూస్తూ ఉండిపోయాడు. "అలా చూస్తావేమిటి? భస్మాసురా నువ్వు కూడా చెయ్యి. నీకు డాన్స్ వచ్చును కదా! నువ్వు కూడా భరతనాట్యం నాతోటి పాటు చెయ్యి" అని ఆయన్ని కూడా ఈ ఈ భరతనాట్యంలోకి దింపాడు విష్ణుమూర్తి. సరేనని చెప్పి ఇద్దరూ కలిసి భరతనాట్యం చేస్తున్నారు. శివుడు చూస్తున్నాడు. అలా చేసి, చేసి, చేసి ఏం చేశాడు, ఆ భంగిమలు రకరకాల భంగిమలు పెట్టి ఆహ్, విష్ణుమూర్తి తన చెయ్యిని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. తన చెయ్యిని నెత్తి మీద పెట్టుకునేసరికి ఆ భంగిమలో అదొకటి కింద పెట్టాడు. పెట్టేసరికి ఈయనకి విష్ణుమూర్తికి తెలివితేటలెక్కువ. అందుకని అలా తన తల మీద పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. చెయ్యిలా నెత్తి మీద పెట్టుకొని ఓ చెయ్యి డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈయన ఎలా చేస్తే అలా చెయ్యాలి కదా మరి. ఆయన భస్మాసురుడు ఆయన కూడా తన తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. పెట్టుకోవడంలో ఓ ఓ బూడిద కుప్పలా అయిపోయాడు. కింద పడిపోయి చచ్చిపోయి బూడిద కుప్పలా అయిపోయాడు. హమ్మయ్య! వీడి పీడ విరుగుడయింది అని చెప్పి ఏమిటి శివ ఇలాగా ప్రతి ఎవడడిగితే వాడి కోరికలకి తీర్చేసి వాడికి అలా అభయాలు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే చూడు ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందోనో. కాస్త ఆలోచించొద్దు అని చెప్పి విష్ణుమూర్తి శివుడికి చెప్తాడు. మరి ఏం చేయమంటావు? నేనేమో నా భక్తులకి వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాను. నాకదొక అలవాటైపోయింది. ఆహ్, దాంతోటి ఇదిగో ఇలా ప్రమాదంలో చిక్కుకున్నాను. నువ్వొచ్చి రక్షించావు. చాలా కృతజ్ఞుడిని. మన లోకాలకి మనం వెళ్ళిపోదాం అన్నాడని చెప్పి మళ్ళీ
శివుడు ఏమో కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ విష్ణు ఏమో ఆయన లోకానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది కథ, చిన్న కథ. బావుంది కదా! అంచేత ఏ పని చేస్తున్నా కాస్త ఆలోచన కూడా ఉండాలి. అంతేనే కానీ ఏదో పని చేసేసామంటే అలాంటి అపాయాలు కూడా వస్తూ ఉంటాయి. సరే అయితేను. ఉంటాను పిల్లలు. జై శ్రీరామ్.